హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లా ఉంటారు? ఈరోజు మా ఇంట్లో శనగపప్పు ఉర్లగడ్డ కలుసుకూర, దీని జతలో అప్పలం వేస్తే చాలా రుచిగా ఉండి నేను చేసి చూపిస్తాను. దీనికి కావాల్సిన ఐటమ్ అంతా నేను పెట్టిండాను. నేను ఒక 100 గ్రాము శనగపప్పు పెట్టుకుని ఉంటాను. ఒక 2 ఉర్లగడ్డ, ఈ తాలింపుకు నేను వేసి చూపిస్తాను చూడండి. ఇది అరకూరాకు టమోటా వేసి కెలుక్కోవాలి. ఇది బాగా దీని జతలో పప్పు వేసుకుంటూనే బాగుంటుంది, లేకపోతే ఇట్లే చేసుకుంటూనే చాలా రుచిగా ఉంటుంది. దీనికి కావాల్సిన ఐటము నేను ఒక గడ్డ అరకురాకు, ఒక 6 టమోటా, ఒక రౌంత చింతపండు, ఒక 10 పచ్చిమిరపకాయ, ఇది అల్లం తెల్లగడ్డ నేను నసికి పెట్టుకొని ఉండాను, కొంచెం ఎర్రగడ్డ. ఇదంతా తాలింపు రండి చూస్తాం ఎట్లా చేయాలనేసి. ఒక కప్పు శనగపప్పు బాగా ఊరపెట్టుకుని ఉంటాను, దీని జతలో వేసుకోండి. ఒక 2 ఉర్లగడ్డ, ఇది బాగా ఉడకపెట్టుకుని వస్తాను. 5 విజిల్ పెట్టుకుని ఉంటాను, ఆఫ్ చేసేయండి. చూడండి, 5 విజిల్ పెట్టుకుని ఉంటాను. కలుసుకురికి గ్రౌండ్తో ఆవాలు, ఒక రౌంతో తెల్లగడ్డ, ఒక ఎర్రగడ్డ తాలింపు వేసుకోండి, ఒక టమోటా, రుచికి తగినట్టుగా రాళ్ళు, కరివేపాకు, చిన్న ఉడకపెట్టిన ఉర్లగడ్డ శనగపప్పు జతలో ఈ తాలింపు నేను వేసుకుంటాను. శనగపప్పు ఉర్లగడ్డ అంతా తాలింపు వేసుకుని ఉంటాను. నేను ఒక రౌంత టెంకాయ మిక్సీలో తురిమి పెట్టుకుని ఉంటాను, కొంచెం కొత్తిమీర. చూడండి, అప్పలం కలుసుకూర శనగపప్పు ఈ అప్పలం జతలో వేసుకొని బాగా కలుపుకోండి. చూడండి, ఉర్లగడ్డ శనగపప్పు అప్పలం వేసి నేను కలుసుకూర రెడీ చేస్తున్నాను. ఇదే మరి మీరు చేసుకొని తినండి. చూడండి, అరకూరాకు టమోటా వేసి నేను కెలుక్కుని ఉంటాను. నేను పప్పు వేయకంటేనే నేను కూరాకు కెలుక్కు పెట్టుకుంటాను. మీరు కావాలంటే పప్పును వేసుకోండి, బాగానే ఉంటుంది. నేను పప్పు లేకుండా చేసి చూపిస్తాను. చూడండి, కావాల్సిన నూనె పోసుకోండి. చూడండి, 2 ఆవాలు, జీలకర్ర, ఒక రొంత మెంతులు, నేను తెల్లగడ్డ అల్లము పెట్టుకుంటాను, పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, ఒక రొంత చింతపండు, నేను ఒక 5 టమోటా తీసి పెట్టుకొని ఉంటాను. దీంట్లో అరకురాకు రుచి తగినట్టుగా రాలు, ఒక రొంత పసుపు పొడి, ఒక ఇంగవ. ఇదంతా బాగా ఒక 5 విజిల్ వేసి ఉడకపెట్టుకొని మిక్సీలో ఉడికిపెట్టుకొని చూపిస్తాను. చూడండి, అరకురాకు నేను కెలికి పెట్టుకుని ఉండాలి మిక్సీలో. ఇదే తర మీరు చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంది. ఇది అన్నంలో వేసి కలుపుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇది అరకురాకు కెలికి టమోటా వేసి పెట్టుకుని ఉంటాను. ఇది ఉర్లగడ్డ శనగపప్పు అప్పలం అంతా వేసి ఇది కలుసుకూర అంటారు. చూడండి, మా ఇంటి లంచ్ రెడీ అయిపోయింది. ఉడుకు అన్నము, అప్పలము, గిట్టి పెరుగు. ఇది అరకురాకు నేను కెలుక్కొని ఉంటాను. ఇది ఉర్లగడ్డ శనగపప్పు అప్పలం కలుసుకూర. రండి, అందరూ భోజనం చేస్తాము. ఈ వీడియో పట్టి ఉంటే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మా వీడియో అంతా. బాయ్.